आतंकी सरपरस्त सरकार political leadership that said नॉन एक्सिलेटरी है। you cannot attack the military infrastructure. ये दुर्भाग्य है। और दूसरी साइड से आप हमारे पायलट भेज रहे हो। आप लोग मीडिया में हेडलाइंस तो ले सकते हैं। Let him say here that Donald Trump, you're a liar. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ద టాకింగ్ పాయింట్. మరోసారి ఆపరేషన్ సింధూర్ హాట్ టాపిక్గా మారింది. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది కదా, మళ్ళీ హాట్ టాపిక్ ఏంటి, ఏముంది దాంట్లో అన్న ఆలోచన అయితే వెంటనే మీకు వచ్చింది కదా. పార్లమెంట్లో చేపట్టిన చర్చతో మళ్ళీ వేడి రాజేసింది ఆపరేషన్ సింధూర్. ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య కౌంటర్లు ఎన్కౌంటర్లతో సభలో వేడిగా చర్చ జరిగింది. అసలు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై కేంద్రం ఏం చెప్పింది, యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చింది, దీనికి ప్రతిపక్షాలు విసిరిన సవాళ్ళేంటి, వారు డిమాండ్ చేసిన అంశాలేంటి, ఇవన్నీ కూడా ఇవాల్టి టాకింగ్ పాయింట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ఆపరేషన్ సింధూర్ భారత్లో అమాయకులను టార్గెట్ చేసిన పాకిస్తాన్ పళ్ళు రాలగొట్టేందుకు కేంద్రం చేపట్టిన ఒక ఆపరేషన్. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు కోపంతో రగిలిపోయాడు. పాకిస్తాన్ అంతకంత అనుభవించాలి అని ఆగ్రహంతో ఊగిపోయాడు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం పాకిస్తాన్కు ఇక తగిన గుణపాఠం చెప్పాల్సిందే అని అనుకుంటూనే ఆ సమయం కోసం వేచి చూసింది. అదను చూసి ఆపరేషన్ సింధూర్తో దాయాదిపై విరుచుకుపడింది. ఉగ్రవాదులను హతం చేయడమే కాకుండా పాకిస్తాన్ అసలు వారికి ఏ రకంగా ఆశ్రయం ఇస్తోందో అందరి ముందు వారి బట్టలు విప్పి మరీ చూపించింది. ఇప్పుడు ఈ విషయంపైనే మన పార్లమెంట్ అట్టుడికిపోయింది. ఆపరేషన్ సింధూర్పై వాద ప్రతివాదనలతో సభలో మాటల యుద్ధం నడిచిందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఏమో సమాధానాలు ఇస్తుంది, దానికి ప్రతిపక్షాలు కౌంటర్లు ఇస్తాయి. దానికి మోదీ అండ్ టీం ఇచ్చే సమాధానాలతో ఒక చిన్న సైజు యుద్ధమే జరిగింది పార్లమెంట్లో. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలకున్న అనుమానాలు తీర్చేందుకు కేంద్రం పార్లమెంట్లో ఒక సుదీర్ఘ చర్చ చేపట్టింది. అధికార పక్షం తరపున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ చర్చ ప్రారంభించారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఒక హేయమైన చర్య అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్కి ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని రాజ్నాథ్ సింగ్ సభ సాక్షిగా అందరికీ వివరించారు. 6 और 7 मई 2025 को भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के नाम से एक ऐतिहासिक सैन्य कार्रवाई को अंजाम दिया. यह केवल एक सैन्य कार्रवाई नहीं थी, बल्कि ये भारत की संप्रभुता, उसकी अस्मिता, देश के नागरिकों के प्रति हमारी जिम्मेदारी और आतंकवाद के खिलाफ हमारी नीति का एक इफेक्टिव और डिसाइसिव डिमांस्ट्रेशन था. अध्यक्ष महोदय, అలా ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు ప్రధాన పక్షమైన మోదీ బృందం ఒక రకంగా దీటుగానే సమాధానాలు ఇచ్చింది, బదులిచ్చిందని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల అభ్యంతరాలకు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చారు. సభ్యులందరి సమక్షంలో కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఎక్కడా లేదని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్తాన్కు వణుకు పుట్టించింది అని ఆర్మీని ప్రశంసించారు. దయచేసి దాడులు ఆపండి అని పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు మనం అంగీకరించామని సభకు మోదీ వివరించారు. पाकिस्तान ने फोन करके डीजीएमओ के सामने फोन करके गुहार लगाई, बस करो, बहुत मारा, अब ज्यादा मार झेलने की ताकत नहीं है, प्लीज हमला रोक दो. ఇక్కడే మొదలైంది. ప్రతిపక్షం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ విషయం మీద. డైరెక్ట్గా ట్రంప్ పేరు ఎందుకు తీయడం లేదు అని చెప్పి
లోక్సభలో విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కేంద్రంపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. Well, I stopped a war between Pakistan. I love Pakistan. I'm going to make a trade deal with Modi of India. భారత్ పాకిస్తాన్ యుద్ధం విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరారు రాహుల్ గాంధీ. మోదీకి దమ్ముంటే ట్రంప్ అబద్ధాల కోరు అని సభా వేదికగా చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. Let him say here. Let him say here. ప్రతిపక్ష నేత సవాల్ను స్వీకరించిన మోదీ తమకు యుద్ధం ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదని కూడా స్పష్టం చేశారు ఈ టైంలో. అంతేకాదు ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తనకు 3-4 సార్లు కాల్ చేసి పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని హెచ్చరించారని మోదీ అంగీకరించారు. కానీ తాను మాత్రం మేము పాకిస్తాన్కు ధీటుగా బదులిస్తామని ఆయనతో చెప్పినట్టుగా ప్రధాని ఈ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఆ వివరాలన్నీ కూడా తెలియజేశారు. अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है, ये उन्होंने मुझे बताया. मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा. अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. ఇక ఆపరేషన్ సింధూర్లో ప్రపంచం మద్దతు తమకు లభించిందని, కాంగ్రెస్ మద్దతు లభించటం లేదని మోదీ అన్నారు. నిజమే కదా. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మోదీకి అంటే భారత్కి సంబంధించిన విషయంలో రాజకీయాలని పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు పలకాల్సిన టైంలో ఆ రకమైన మద్దతు మాకు ప్రతిపక్షం నుంచి రాలేదని చెప్పి ప్రధాని మోదీ పార్లమెంట్లో మాట్లాడారు. అంతేకాదు ఆ పార్టీ కారణంగానే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కోల్పోయామని కూడా ఆయన ఒక రకంగా విమర్శలు సంధించారు. ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं. పీఓకే ఒక్కటే కాదు, సింధు నదీ జలాల ఒప్పందం కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, మాజీ ప్రధాని నెహ్రూ పాకిస్తాన్కు డ్యాములు కట్టుకునేందుకు కూడా డబ్బులు పంపించారని మోదీ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి వ్యవస్థను పటిష్టం చేసిందని ప్రధాని మొత్తం పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్తో దాయాదికి 3 విషయాల్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేసిందని మోదీ వెల్లడించారు. ఒకవేళ భారత్ పైన ఉగ్రదాడికి పాల్పడితే మేము మాదైన స్టైల్లో సమయం చూసుకుని బదులిస్తాం, మా వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయని పాక్ చేసే బ్లాక్మెయిల్కు మేము భయపడం. ఇక 3వది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని, ఉగ్రవాదులను మేము ఏ సందర్భంగా కూడా వేరువేరుగా చూడం అని మోదీ పాకిస్తాన్ కూడా ఒక రకంగా పార్లమెంటు సాక్షిగానే వార్నింగ్ కూడా ఇచ్చారు. अगर भारत पर आतंकी हमला हुआ तो हम अपने तरीके से, अपनी शर्तों पर, अपने समय पर जवाब दे करके रहेंगे. कोई भी न्यूक्लियर ब्लैकमेल अब नहीं चलेगा. భారత్ పాక్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ నిర్వహించిన తీరుపై రాహుల్ గాంధీ ఒక రకంగా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఉగ్రవాద స్థావరాలపై దాడికి ముందే పాకిస్తాన్కు సమాచారం ఇచ్చారని ఓ సందర్భంలో ఆయన ఆరోపించారు. పాకిస్తాన్తో పోరాడడానికి ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం లేదని తెలిపారు. कि आपके पास लड़ने की पॉलिटिकल विल है ही नहीं, कि आप लड़ना ही नहीं चाहते हो. और ये डिफेंस मिनिस्टर ने कहा है कि हमने, डिफेंस मिनिस्टर यहां हाउस में कह रहे कि हमने पाकिस्तान से जाके कहा कि हमने आपको एक झापड़ मारा है, मगर हम आपको और झापड़ नहीं मारेंगे. We have just done this action. Surrender, immediate surrender in 30 minutes. 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను బహిరంగంగా తిరస్కరించాలని, ఆయనను అబద్ధాల కోరు అని పిలవాలని ప్రధాని మోదీకి ఆయన ఒక రకంగా సవాల్ విసిరారు. యుద్ధాన్ని ఆపానని ట్రంప్ 29 సార్లు ఇప్పటి వరకు చెప్పారు. ఇందిరాగాంధీ ధైర్యంలో 50% అయినా ప్రధానికి ఉన్నా ఆయన పార్లమెంట్లో లేచి నిలబడి ట్రంప్ అబద్ధం చెబుతున్నాడు, ఆయన ఎప్పుడు కూడా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించలేదు
అని చెప్పాలని ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया है. अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहाँ प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. यहाँ पे अगर दम है तो यहाँ पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं. అంతేగాని ట్రంప్ను మోదీ ఏనాడు విమర్శించలేదని కూడా ఒక రకంగా కౌంటర్ను కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ. Donald Trump, you're a liar. That you did not make a ceasefire. Let him say it here. ఆపరేషన్ సింధూర్ను 1971లో జరిగిన యుద్ధంతో పోల్చడం పొరపాటని అన్నారు రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షంతో పాటుగా అన్ని పార్టీలు భారత సైన్యం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానించినా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఘర్షణ టైంలో ఐక్యతను ప్రదర్శించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తెల్లవారుజామున 1:05 ప్రారంభమై దాదాపు 22 నిమిషాల పాటు కొనసాగిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అలాగే ఆయన ఈ సందర్భంగా ఒక షాకింగ్ విషయాన్ని కూడా చెప్పారు. 1:35 మేము పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఢీకొట్టామని, సైనిక లక్ష్యాలను ఢీకొట్టబోమని చెప్పామని అన్నారు. అంటే పోరాడేందుకు రాజకీయ సంకల్పం లేదని పాకిస్తాన్కు స్పష్టం చేశారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విమర్శించారు. Given by the political leadership to not attack the military establishment and their air defense. Meaning you went into Pakistan, you attacked Pakistan and you told our pilots do not attack their air defense system. Meaning you told our pilots go and attack and face the air defense system of Pakistan. Meaning you tied their hands behind their back. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తన ప్రతిష్ట కాపాడుకోవడానికే ప్రధాని మోదీ సాయుధ దళాలు ఉపయోగిస్తున్నారని రాహుల్ గాంధీ తన మాటల్లో ఫైర్ అయ్యారు. డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ చైనా నుంచి ప్రత్యక్ష డేటా పొందుతున్నట్టుగా వెలుగులోకి వచ్చిందని, ఈ టైంలో ప్రధాని తన ప్రతిష్ట కాపాడుకోవడాన్ని సైన్యాన్ని ఉపయోగించడం ప్రారంభించారని ఆరోపించారు. Goal of this exercise was to protect the Prime Minister's image. సైన్యాన్ని ఉపయోగించాల్సిన విధంగా వాడుకునే ధైర్యం లేని ప్రధానమంత్రిని మనం భరించలేమని అన్నారు రాహుల్ గాంధీ. ఈ ఆపరేషన్ మొత్తానికి సూత్రధారి అయిన పాక్ ఆర్మీ చీఫ్ ట్రంప్తో విందు చేశారని కూడా ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. దీనిపై కూడా మోదీ ఏం మాట్లాడలేదని రాహుల్ గాంధీ ఒక రకంగా మండిపడ్డారు. సరే, మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తే ఇక్కడ పార్లమెంట్లో కూడా ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిందనే చెప్పాలి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువగా మాటల తూటాలంటూ పేలినాయి. సో ఆ రకంగా మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తే ఇక్కడ పార్లమెంట్లో కూడా ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధానికి తెరలేపిందని చెప్పాలి. జరిగిన విషయాలేంటి, జరగాల్సిన విషయాలేంటి, వీటన్నిటి మీద రెండు పార్టీలు మాటల తూటాలే విసురుకున్నా సైన్యం పోరాటాన్ని మాత్రం మనస్ఫూర్తిగా అందరూ ప్రశంసించారు. పార్టీలు వేరే, కానీ ఇక్కడ దేశం విషయంలో మాత్రం అంతా ఒక్కటేనని నిరూపించుకున్నారు. అలా పాకిస్తానే కాదు, ఇంకే దేశమైనా సరే మన వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా అంతా కలిసి ఒక పక్కా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రతిపక్షాలకు సూచిస్తున్నారు యుద్ధరంగ నిపుణులు. విపక్షాలైతే అడుగుతూ ఉంటాయి, అసలు ఆ రోజున మీరు ట్రంప్ చెప్తేనే మీరు మాట్లాడారు, లేకపోతే ఇంకో రకంగా పాకిస్తాన్తో ఎందుకో కొంచెం వెనక్కి తగ్గారు పాకిస్తాన్ విషయంలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మన చేతిలోకి రావాల్సింది కదా. సో ఇలాంటి మాటలప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్న తర్వాత అందరిలో వచ్చిన మాటలవి. కానీ అసలు ఆ టైంలో ఎందుకు ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దాని వెనుక కారణాలేంటి, పెహల్గాం ఉగ్రదాడితో పాటుగా జరిగిన పరిణామాలేంటి, దానికి ప్రభుత్వం ప్రతీకారం ఏ రకంగా తీర్చుకుంది, ఆ ప్రతీకారం అంతటితో ఆగిపోతుందా ఆగదా, సో దానికి ఇంకా కొనసాగింపు ఉంటుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగానే ఇప్పుడు చెప్తున్నారు. సో కొనసాగింపు అంటే ఇంకా ఏ రకంగా ఉంటుంది, సో దాన్ని కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన అవసరం ఉంటుందేమో. నిజంగానే పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వటం అనేది అందరూ హర్షించదగ్గ పరిణామమే. अगर पाकिस्तान हमला करेगा
तो हम बड़ा हमला कर करके जवाब देंगे। ये मेरा जवाब था। हम गोली का जवाब गोले से देंगे। और 9 रात में और 10 सुबह हमने पाकिस्तान को सैन्य शक्ति को तहस नहस कर दिया था। और यही हमारा जवाब था, यही हमारा जज्बा था। पाकिस्तान भी भली भांति जान गया है कि भारत का हर जवाब पहले से ज्यादा तगड़ा होता है। ఒక చర్చ జరిగింది. చర్చలో అసలు ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర వైఖరి ఏంటి అనేది చెప్పారు. అయితే ప్రతిపక్షాలు ఇలా వెళ్ళకూడదు, ఈ రకంగా వెడితేనే బాగుంటుంది అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుకుంటూ వచ్చాయి. సో మొత్తానికైతే మాత్రం భారత విషయంలో విపక్షాలు కానీ ఇటు పక్కన పాలకపక్షం కానీ అన్నీ కూడా కలిసే ఒక నిర్ణయం తీసుకున్నాయి అని చెప్పి యావత్ జాతికి తెలియజేసిన సందర్భం అయితే మనం చూడవచ్చు. సో ఇది వాటి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా.